గౌతమ్ అదానీ. ఈ పేరు తెలియని వాళ్లు బహుశా ఉండరేమో. ఒకప్పుడు కేవలం బిజినెస్ సర్కిల్స్లోనే వినిపించేది, కానీ ఈరోజు దేశం మొత్తం ఈ పేరు గురించే మాట్లాడుకుంటోంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి ప్రపంచ కుబేరులతో పోటీపడ్డ ఆయన కథేంటో ఇప్పుడు చూద్దాం. జేబులో కొన్ని వందల రూపాయలతో మొదలైన ఈ ప్రయాణం అసలు ఎక్కడ్దాకా వెళ్ళింది? అక్షరాల లక్షల కోట్లు. అసలు ఒక సాధారణ వ్యక్తి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగాడు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం కథలోకి వెళ్ళాలి, ఏకవారే మొదట్నుంచి. అవును, ప్రతి పెద్ద కథకి ఒక చిన్న ఆరంభం ఉంటుంది కదా. అదానీ కథకి పునాది పడిందే ఆయన చిన్నతనంలోనే, ఎదుర్కొన్న కష్టాల్లోనే. ఆ పరిస్థితులే ఆయన్ని ఎలా తయారుచేశాయో చూద్దాం. 1962 గుజరాత్. అక్కడొక చిన్న టెక్స్టైల్ వ్యాపారి ఇంట్లో 7గురు సంతానంలో ఒకరిగా పుట్టారు అదానీ. కుటుంబ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు. ఇక చదువుకుంటూ కూర్చుంటే పనవ్వదనిపించిందేమో కాలేజీ 2వ సంవత్సరంలోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. చదువు ఆపేశారు. సరే, మరి తర్వాత? గుజరాత్లో ఉంటే సరిపోదు, ఏదైనా సాధించాలంటే ముంబై వెళ్ళాలి అనుకున్నదే తడవుగా కలల నగరానికి పయనమయ్యారు. అక్కడే ఆయన కథలో అసలైన మొదటి అడుగు పడింది. ముంబైలో మహీంద్రా బ్రదర్స్ అనే ఓ వజ్రాల కంపెనీలో చిన్న ఉద్యోగం. చేసే పనేంటంటే వజ్రాల్ని పాలిష్ చేయడం. చాలామంది అయితే ఓకే, ఓ ఉద్యోగం దొరికింది కదా అని అక్కడే ఉండిపోతారు. కాని అదానీ అలా కాదు. ఆయన దృష్టి అంతా ఆ వ్యాపారం ఎలా నడుస్తోంది, అందులో ట్రిక్సేంటి అని నేర్చుకోవడంపైనే ఉంది. సో అలా 3 సంవత్సరాలు గడిచాయి. వజ్రాల వ్యాపారంపై మంచి పట్టు వచ్చింది. ఇక ఉద్యోగిగా ఉండటం చాలు, సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నారు. ఆ నిర్ణయమే ఆయన జీవితాన్ని మార్చేసింది. వెంటనే ముంబైలోని ఫేమస్ జవేరీ బజార్లో తన సొంత డైమండ్ బ్రోకరేజ్ సంస్థను మొదలుపెట్టారు. సింపుల్గా చెప్పాలంటే కొనేవాళ్లని, అమ్మేవాళ్లని కలపడం, మధ్యలో కమిషన్ తీసుకోవడం. అంతే. తన తెలివితో కేవలం 20 ఏళ్ల వయసులోనే 10,000 రూపాయల కమిషన్ సంపాదించారు. ఆలోచించండి, ఆ రోజుల్లో 10,000 మామూలు విషయం కాదు. ఆ ఒక్క డీల్ ఆయనలో భయంకరమైన కాన్ఫిడెన్స్ నింపింది. ముంబైలో వచ్చిన ఆ కాన్ఫిడెన్స్తో అదానీ తిరిగి తన సొంత రాష్ట్రం గుజరాత్ వైపు చూశారు. ఇప్పుడు కేవలం ఒక ట్రేడర్గా కాదు, ఒక ఇండస్ట్రియలిస్ట్గా మారడానికి ఇదే సరైన సమయం అని నిర్ణయించుకున్నారు. సామ్రాజ్యానికి పునాది ఇక్కడే పడింది. ఆ సమయంలో వాళ్లన్నయ్యకు ఒక ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఉండేది, కానీ రా మెటీరియల్ దొరక అది నష్టాల్లో నడుస్తుంది. అప్పుడు అదానీ సీన్లోకొచ్చారు. కష్టపడి పీవీసీ ప్లాస్టిక్ ముడిసరుకు దిగుమతి చేసుకోవడానికి లైసెన్స్ సంపాదించారు. చూడండి, ఒక ఫ్యామిలీ ప్రాబ్లంని ఎంత పెద్ద బిజినెస్ ఆపర్చునిటీగా మార్చేశారో. ఆ సక్సెస్తోనే 1988లో అదానీ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీని స్థాపించారు. ఇక ఇక్కడ్నుంచి ఆయన ప్రయాణం వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. 1995 గుజరాత్లో ముంద్రా అనే ఒక ప్రాంతం. అంతా ఉప్పునీళ్లు, చిత్తడి నేల. ఎందుకు పనికిరాదనుకున్న ఆ స్థలంలో ఒక పోర్ట్ కడతానని ముందుకొచ్చారు. అందరూ అన్నారు, ఇది అసాధ్యం, పిచ్చిపని అని. కాని ఆయన వినలేదు. అసలు అదానీ ఆలోచనా విధానం ఎలాంటిదో ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఆయన కట్టింది కేవలం ఓడలు ఆగే ఒక పోర్టును కాదు, ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్ను సృష్టించారు. అంటే పన్ను మినహాయింపులుండే ఫ్యాక్టరీలు, సరుకు రవాణాకు సొంత రైల్వే లైన్, 24/7 కరెంటు కోసం పవర్ ప్లాంట్, చివరికి ఒక ప్రైవేట్ ఎయిర్ స్ట్రిప్ కూడా, అన్నీ ఒకే చోట. దీన్నే కదా లాంగ్ టర్మ్ విజన్ అంటారు. సరే, వ్యాపారం పరంగా అంత సక్సెస్. కాని ఆయన వ్యక్తిగత జీవితం పూలపాన్పుగాదు. ఎదుగుతున్న కొద్దీ శత్రువులు, ప్రమాదాలు కూడా పెరుగుతాయి. ఆయన జీవితంలో కూడా అలాంటివి చాలానే జరిగాయి. 2 సార్లు, అక్షరాల 2 సార్లు మృత్యువంచులు దాకా వెళ్ళివచ్చారు. 1998లో ఆయన్ని కిడ్నాప్ చేసి $15 లక్షల డిమాండ్ చేశారు. ఇక 2008లో ముంబై టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు ఆయన తాజ్ హోటల్ లోపలే చిక్కుకుపోయారు. ఆ రాత్రంతా ఎలా గడిచిందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. అయినా సరే, ఈ సంఘటనలు ఏవీ ఆయన వ్యాపార స్పీడును మాత్రం తగ్గించలేకపోయాయి. ఆ ప్రమాదాల నుంచి బయటపడ్డాక ఆయన వ్యాపార విస్తరణ మరింత వేగంగా జరిగింది. పోర్టులు, ఎనర్జీ, ఎయిర్పోర్ట్స్ ఒకటేమిటి, దేశంలోని ప్రతి కీలక రంగంలోకి అడుగుపెట్టారు. సంపద శిఖర స్థాయికి చేరింది. కాని ఎత్తైన శిఖరం మీదే కదా అతిపెద్ద తుఫానులు కూడా వస్తాయి. పోర్ట్లుతో మొదలుపెట్టి బొగ్గు, గ్రీన్ ఎనర్జీ, విమానాశ్రయాలు, మనం వాడే ఫార్చ్యూన్ ఆయిల్, ఇల్లు కట్టే అంబుజా సిమెంట్, ఇలా చూస్తుండగానే అదానీ గ్రూప్ దేశంలోని దాదాపు అన్ని ముఖ్యమైన రంగాల్లోకి విస్తరించింది. ఆయన వ్యాపారం మన జీవితంలో ఒక భాగమైపోయింది.
ఈ విస్తరణ ఫలితమేంటో తెలుసా? 2022 వచ్చేసరికి గౌతమ్ అదానీ ప్రపంచంలోనే రెండవ అత్యంత ధనవంతుడు. జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ వంటి దిగ్గజాల సరసన నిలిచారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ స్థాయికి చేరటం మామూలు విషయం కాదు. అంతా సవ్యంగా సాగిపోతున్న టైంలో ఒకే ఒక్క రిపోర్టు మొత్తం సామ్రాజ్యాన్ని కుదిపేసింది. అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే సంస్థ అదానీ గ్రూప్పై స్టాక్స్లో మోసం, అకౌంట్స్లో గోల్మాల్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేసింది. దీనికి అదానీ గ్రూప్ ఏమని స్పందించిందంటే, ఇది మా కంపెనీపై దాడి కాదు, ఇది మొత్తం భారతదేశంపై జరిగిన దాడి అని. ఆ ఒక్క రిపోర్ట్ చాలు, స్టాక్ మార్కెట్లో ఒక సునామీ వచ్చింది. అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలిపోయాయి. కొన్ని రోజుల్లోనే లక్షల కోట్ల రూపాయల సంపద గాల్లో కలిసిపోయింది. ఎంతో బలంగా కట్టుకున్న సామ్రాజ్యం పునాదులు కూడా కదిలిపోయాయి. జీరో నుంచి మొదలుపెట్టి ప్రపంచంలోనే నంబర్ 2 కుబేరుడిగా ఎదిగారు. కిడ్నాపులు, టెర్రర్ దాడులు, ఇప్పుడు హిండెన్బర్గ్ సంక్షోభం. ఆయన ప్రయాణంలో అన్నీ ఉన్నాయి. ఈ సంక్షోభం నుంచి కూడా నెమ్మదిగా బయటపడుతున్నారు. మరి ఇన్ని ఎదుర్దెబ్బల తర్వాత ఆయన ప్రస్థానం ఇక్కడితో ఆగిపోతుందా? లేక ఫీనిక్స్ పక్షిలా మళ్లీ పైకి లేస్తారా? సమాధానం భవిష్యత్తులోనే ఉంది.